జగన్ చుట్టూ ఉన్న కోటరీ అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైపాక మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను ఎమ్మెల్యేలను జగన్కు దూరం చేశారని వైపాక మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్ల ఫలితం అనుభవిస్తున్నామన్నారు. చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలని మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. ఈవేళ 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించాలి. మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ,